హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ కూడా చికెన్ లివర్ ఫ్రై రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెసిపీ అనేది మనం ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీగా కానీ, లేదంటే మంచింగ్ కోసమైనా, అంతేకాకుండా రైస్ అంటే సాంబారు రసంలోకైనా సరే చాలా చాలా బాగుంటుంది. ముందుగా చికెన్ లివర్స్ని తీసుకోవాలండి. వీటిని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే స్పైసీనెస్కి ఎక్కువ కావాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి. అంతేకాకుండా దీనిలో మెయిన్ కావాల్సింది ఏంటంటే ఎగ్ అనమాట. ఇక్కడ నేను క్వాంటిటీ తక్కువే తీసుకున్నాను కాబట్టి ఒక ఎగ్గే యూస్ చేశాను. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మీకు ఇష్టం అంటే కొద్దిగా నిమ్మకాయ పిండుకోండి, లేదంటే కొంచెం పెరుగైనా వేసుకోవచ్చు. అవేమీ అక్కర్లేదనుకుంటే స్కిప్ చేసేసేయండి. నార్మల్గా కావాలనుకుంటే ఇలా చేసేసుకున్నా కూడా చాలా పెరుగు నిమ్మకాయ వేయకపోయినా కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. మీరైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలి. నా రెసిపీస్లో నేను ఆయిల్ తక్కువే యూస్ చేస్తాను కదా, సో ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత దీనిలో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. అంటే ఈ లివర్ పీసెస్ని కొద్ది కొద్దిగా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే ముక్క అనేది పైన మాడిపోతుంది, లోపల ఉడకదండి. సో ఈవెన్గా కుక్ అవ్వాలి అంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇవి కొంచెం పేలుతూ ఉంటాయి కాబట్టి దానిపైన కొద్దిగా మూత పెట్టి ఉంచుకోండి స్టార్టింగ్లో. ఆ తర్వాత ఈ విధంగా మనకి కుక్ అయిపోతాయి అన్నమాట. చాలా క్రిస్పీగా అలాగే టేస్టీగా గుల్లగుల్లగా వస్తాయి. దీనిలో గుడ్డు యాడ్ చేస్తాం కాబట్టి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.